జోర్డన్కి. సో జోర్డన్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ కంట్రీస్. సో నేను ఫస్ట్ ఫేవరెట్ కంట్రీస్ని తిరిగేసి తర్వాత మిగిలిన కంట్రీస్ తిరుగుదామని నా ప్లాన్. సో ఇప్పుడు నేను బస్ స్టాండ్కి వెళ్తున్నాను. బస్ స్టాండ్ నుంచి బస్ తీసుకొని దాని తర్వాత లండన్ వెళ్ళి లండన్ నుంచి జోర్డన్కి ఫ్లైట్ క్యాచ్ చేయాలి. అండ్ అటు నుంచి చూద్దాం ఏమేమి ఎక్స్ప్లోర్ చేయాలి. అక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. లైక్ పెట్రా ఒకటి, వాడిరామ్ డెజర్ట్స్ ఒకటి, అమాన్ సిటీ ఒకటి, అండ్ అఖాబా సిటీ అని ఇలా చాలా ప్లేసెస్ ఉన్నాయి అక్కడ. సో వెళ్ళి చూద్దాం. ఇప్పుడే హోటల్లో దిగాను కానీ ఏం చేయాలి. వామ్మో ఇక్కడ చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే ట్యాక్సీ జస్ట్ ఒక 10 కిలోమీటర్స్ దూరం నుంచి ఇక్కడ ఉన్న హోటల్కి తీసుకురావడానికి 3500 అండి. 3500 జస్ట్ ఒక 10 కిలోమీటర్లు అంతే. ఈ రూమ్ ఎంత అనుకుంటున్నారు తెలుసా ఒక్క రోజుకి? ఇది కూడా 3500. రాత్రి 12 అవుతుందండి ఇప్పుడు వచ్చాను ఈ రూమ్కి. అండ్ మార్నింగ్ 12ంటికే నేను రేపు ఆఫ్టర్నూన్ 12ంటికే నేను వెకేట్ చేయాలి. సో ఈ 12 గంటలకే 3500 తీసుకున్నారు. చాలా ఎక్స్పెన్సివ్ అండి, చాలా ఎక్స్పెన్సివ్ ఇది. సో ఇప్పుడే కూర్చొని చూడాలి, అన్వేషణ వీడియోస్ చూసి దాంట్లోంచి కొంచెం ఏదైనా నేర్చుకొని చేయాలి. వెళ్ళిపోతాయండి, ఆస్తులు వెళ్ళిపోతాయి. సో ఇక్కడ కొంచెం చూసుకుంటూ ఖర్చు చేయాలి. ఇక్కడ నేను ఏదో ఈజీ చీప్ కంట్రీ అనుకుని వచ్చాను, బట్ చాలా ఎక్స్పెన్సివ్. సో ఇప్పుడే పడుకొని లేచి బయటికి వెళ్ళాలి. అండ్ చూద్దాం ఏమవుతుంది అనేది. మార్నింగ్ brother, how are you brother? Welcome brother. Well, thank you brother, thank you. Welcome to the Jordan. Welcome Habibi. Nice car brother. Thank you sir. Looks like the Tesla. Not Tesla, Toyota. Yeah, very nice car. Tidy. Send back. Yeah man, thank you. Okay, Northampton. Darlington. Yeah, Darlington. I live in Cardiff. So yeah. Sir, this is my number. Oh, which one? Photo. ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను మళ్ళీ. సో ఎందుకు వచ్చానంటే ఇక్కడ కార్ పికప్ చేసుకుందామని. ఎందుకంటే ఇక్కడ మనం ట్యాక్సీలో నమ్ముకుంటే మనం ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ కార్ రెంటల్ చేసుకున్నాను 5 days కోసము. సో సొంతంగా నేనే నడుపుకొని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దామని. సో ఇప్పుడు కార్ పికప్ చేసుకోవడానికి వచ్చాను. అండ్ చూద్దాం ఏమవుతుంది. అన్ని డాక్యుమెంట్స్ అన్నీ సైన్ చేయించుకున్నారు. సో ఒక 5 minutes వెయిట్ చేయమన్నారు. ఇక ఇక్కడ కారు వాళ్ళు రెడీ చేసుకుంటారేమో. సో ఇక్కడే గైస్ ఎయిర్పోర్ట్లో దిగగానే అన్ని కార్ రెంటల్ కంపెనీస్ ఇక్కడే ఉంటాయి. సో ఐ థింక్ దిస్ విల్ బి ద చీపెస్ట్ ఆప్షన్ ఫర్ అస్. ఇదంతా డెజర్ట్ ఏరియానే గైస్. మోస్ట్ ఆఫ్ ద జోర్డన్ ఈజ్ డెజర్ట్. కొంచెంలో వాళ్ళు కొంచెం సిటీ బిల్డ్ చేసుకున్నారు, బట్ మోస్ట్ ఆఫ్ ద జోర్డన్ ఈజ్ ద డెజర్ట్. ఇంకా నాకు అఖాబాకి వెళ్ళడానికి 2.5 hours డ్రైవ్ ఉంది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ బుక్ చేసుకొని ఫస్ట్ అక్కడ అఖాబాలో ఉన్న ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేద్దాం. ద బెస్ట్ ఆప్షన్. కానీ ఇండియాలో లాగా ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్ ఇక్కడ రైట్ హ్యాండ్ డ్రైవింగ్. సో ఇక్కడ కొంచెం అది అలవాటు అయిపోతే అది కూడా బాగానే ఉంటుంది, కానీ అది ఒకటి చూసుకొని రావాలి. సార్ అలవాటు అయిపోతే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. చూడండి ఎక్కడ చూసినా కొండలు.
అండ్ ఆల్సో ఆల్ డెజర్ట్ ఏరియా. అక్కడ ఏదో సిటీ వస్తున్నట్టుంది కొద్దిగా ముందుకెళ్తే. ఇక్కడ ఏదైనా తిందామంటే కూడా ఇంతవరకు అయితే ఏమీ లేవు. మోస్ట్లీ పక్కన రోడ్డు పక్కన అన్ని కెఫేలు ఉన్నాయి. ఆ కాఫీ ఎట్లుంటుందో ఆ టీ ఎట్లుంటుందో మనకు తెలీదు. ఆబ్వియస్లీ మనలాగా అయితే ఉండదు. సో రిస్క్ తీసుకోలేను నేను. సో ఏదో సిటీ వస్తున్నట్టుంది. మేబీ ఆపి అక్కడ ఏమైనా తిందాం. మార్నింగ్ నుంచి తిండి లేదు, ఏమీ లేదు. ఈ సిటీ అనిపించింది కానీ ఏం లేదు ఇక్కడ. అన్ని బ్రోకెన్ హౌసెస్ ఉన్నాయి. మరి ఏంటో ఏమో మరి. ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి బాగానే, అదొకటి లక్కీ. లేకపోతే చాలా కష్టం అవుతుంది. అక్కడ లోపల ఏదో సిటీ ఊరులాగా ఉంది అటు లోపల. ఈ లొకేషన్ అయితే హైలైట్ గైస్, హైలైట్. చూడు ఎంత బాగుందో. మొత్తం ఎర్రమట్టి గుట్టలతో ఉన్నది ఇది. ఇదేదో వేరే ప్లానెట్ మీదకి వచ్చినట్టుంది ఇది. వావ్, ఈ లొకేషన్ చాలా బాగుంది. Amazing guys, amazing location in this one is. I've never seen something like this before. Chala bagundi. Wow. ఏంటి గాయస్ ఇది? ఏంటి ఇట్లా ఉంది అసలు? ఏదో చంద్రుని మీదకో ఏదో వేరే ప్లానెట్ మీదకో వచ్చినట్టుంది ఇది. బాబా బాబా బాబా, నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్. పక్కన ఒక షాప్ కనిపిస్తే ఆపిన, ఇక్కడే ఒక 10 minutes ఆపేసి ఏదైనా తిందామని. ఎందుకంటే మార్నింగ్ నుంచి ఏం తినలేదు. ఇక్కడ ఏదో షాప్ ఉంది, చూద్దాం దీంట్లో ఏం అమ్ముతారో. చూస్తుంటే ఫుడ్ ప్రాపర్ ఫుడ్ లాగా అయితే ఏం అమ్మట్లేదు ఇక్కడ. సో జస్ట్ ఏదో స్నాక్స్ లాగా చూసుకొని తినుకుంటూ ఏదో డ్రింక్ తాగేసి వెళ్దాం. ఇక్కడ కూరగాయలు కూడా అమ్ముతున్నారు. కూరగాయలు, వాటర్ బాటిల్స్. Turn left, then turn left. ఇదేదో తీసుకున్నాను, మిల్కీ వే. సో ఇది ఒక్కటే నాకు తెలిసింది ఇక్కడ. మిగతా అన్నీ అసలు ఎప్పుడు చూడనివి, విననివి. ఇంకేదన్నా క్రిస్పులు తీసుకొని వెళ్దాం షాప్లో. ఓకే బ్రదర్. ఇప్పుడే అఖాబా రీచ్ అయ్యాను. సో సిటీ చూస్తే బాగుంది యాక్చువల్గా. కంపేర్ టు అమాన్, అఖాబా బాగుంది. సో ఇప్పుడు నేను డైరెక్ట్గా హోటల్కి వెళ్తున్నాను. హోటల్కి వెళ్ళి దాంట్లో దిగిన తర్వాత కొంచెం సిటీని ఎక్స్ప్లోర్ చేద్దాం. ఇప్పుడే ఒక రెస్టారెంట్కి వచ్చాను. వచ్చి కూర్చొని కొంచెం ఫుడ్ ఆర్డర్ చేశాను. హాస్టల్కి వెళ్తే వాళ్ళు హాస్టల్ లేదన్నారు. సో వేరే హాస్టల్ ఏదైనా చూడాలిగా. సో కొంచెం తిన్న తర్వాత హాస్టల్ చూద్దామని ఫస్ట్ ఇక్కడికి వచ్చిన. ఫుడ్ వచ్చింది ఇప్పుడే. ఇదేదో రైస్ ఇచ్చిండు, ఫ్రైడ్ రైస్ అని ఇచ్చిండు. దాంట్లోకి ఏదో కర్రీ, వెరీ నైస్ కర్రీ. ఇలా బ్రెడ్, ఇదేదో జామకాయ పుదీనాతో చేసిన జ్యూస్, వెరీ నైస్, చాలా బాగుంది. వెరీ నైస్, వెరీ నైస్.
ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు గాయస్. చాలా బాగుంది. నిన్న నాకు తాకిన పంచ్కి ఈరోజు ఒక బంపర్ ఆఫర్ తాకింది. సో అక్కడ కూర్చొని నేను తినేటప్పుడు హోటల్స్ చూస్తున్నా, ఏదైనా హోటల్స్ చీప్గా దొరుకుతాయేమని చెప్పేసి. కానీ ఒక 5 స్టార్ లాంటి హోటల్ ఏంటో 1000 రూపాయలకే చూపిస్తుంది. సరే సరే చేసేద్దాం ఫస్ట్ అయితే, తర్వాత చూసుకుందాం అని చెప్పేసి చేసేసిన. 3 డేస్కి 3000 పెట్టేసి. సో తర్వాత చూస్తే చాలా 5 స్టార్ హోటల్. లోపలికైతే వెళ్ళి అడుగుదాం, వాళ్ళు మేబీ రిజెక్ట్ చేస్తారేమో అనుకున్నా. బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆ వెబ్సైట్ ప్రాబ్లం వల్ల రోజుకి ఫ్రెండ్స్ 6000 చూపించాల్సింది రోజుకి 1000 రూపాయలు చూపించింది. సో 3 రోజులకి 3000కి దొరికింది నాకు రూమ్. నీకు ఇప్పుడు హోటల్ చూపిస్తాను. అసలు హోటల్ చాలా చాలా బాగుంది. సో ఇది నాకు 2nd ఫ్లోర్లో దొరికింది. సో నా రూమ్ నెంబర్ వచ్చేసి 218. నేను ఏదో హాస్టల్లో ఉండేద్దాంలే అనుకున్నా, బట్ ఇంత మంచి రూమ్ దొరుకుతుందని అనుకోలేదు. హాస్టల్ కూడా దొరకకపోయేది ఇంత ఈ ప్రైస్కి. సో యా, వెరీ నైస్ రూమ్, టైడీ రూమ్. ఒక్కరికి చాలా ఎక్కువ. సో అది గైస్, ఇప్పుడు ఫుడ్ తెచ్చుకున్నా, తిని రెస్ట్ తీసుకొని రేపటి నుంచి మళ్ళీ ఎక్స్ప్లోర్ చేసుకుందాం.